నమస్కారం అండి. మీరు అమ్మవారు కొలుపుల తరపున మీరు కొప్పోలు నాగమణి సేవ చేశారు కదండి, మీకు ఎట్లా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? ముందు ప్లానింగ్ ఏంటి చెప్పండి కాస్త వివరం. బాగానే చేసాము. ఇక ముందు కూడా బాగానే జరుగుతామని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది కదండి, ఇంత గ్యాప్ రాకుండా ముందు ప్రతి సంవత్సరం చేసే ఆలోచన అయితే ఉందా మీకు? ఉందండి. సరేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ అండి. పెంటియాల వారి సేవ తరపు నుంచి మీరు చెప్తారా ఏమైనా విషయాలు? ముందు జరగబోయే ప్లాన్ ఏంటి, ఇప్పుడు జరిగిన దాని గురించి మీ అభిప్రాయం? పెంటియాల వారి సేవ అనేది ఒక 5-6 నుంచి చేస్తున్నాము అందరం కలిసిపెట్టుగా. ఈ సంవత్సరం ఏంటంటే మా పెంటియాల వెంకటేశ్వర నేను చేస్తానని అన్నాడు. మేమందరం గ్రామంలో ఉన్న సహకరించాము. మెయిన్ దీంట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ సహకారం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ, ఇతర దేశాల నుంచి వచ్చిన పిల్లలు కూడా బ్రహ్మాండంగా అందరూ గ్రామం మొత్తం కలిసి నీట్గా చేసుకొని అందరూ అమ్మవారి దయాదర్శనంతో బ్రహ్మాండంగా అంత సౌఖ్యంగా జరిగింది. ఎలాంటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసుకుందాం అనేది నా అభిప్రాయం. అది ప్రతి సంవత్సరం చేయాలంటే కొంచెం వ్యయాలతో కూడిన పనులు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఇబ్బంది అయినా బరాయించుకొని గ్రామ ప్రజల నిర్ణయం మేరకు భవిష్యత్తులో జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కొలుపులకి సంబంధించిన కమిటీ సభ్యులుగా పెద్దలుగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే ఇప్పటి వరకు జరిగిన కొలుపుల గురించి, ముందు జరగబోయే ప్లానింగ్ గురించి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని అడుగుతున్నాము. చెప్పండి. కొలుపులు ఈ నెల 8వ తారీఖు నుంచి 18 వరకు బ్రహ్మాండంగా జరిగినాయి. గ్రామంలో ఉండే పెద్దలు మొత్తం సహకరించారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. కొలుపులు ఈ గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈ సంవత్సరం బాగా జరిగింది. ఈ సంవత్సరం కొలుపులు ఇంతకు ముందు జరిగిన వాటికంటే బాగా జరిగింది. అంతా భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ వాళ్ళకి సకల సదుపాయాలు కల్పించి భోజన వసతి కానీ, మంచినీటి వసతి కానీ అన్నీ చూసి బాగా ఆర్గనైజ్ చేశారని అందరూ సహకరించారు. భక్తులు, ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ. చంద్రదూరు మహాలక్ష్మి తల్లి మా గ్రామంలో తెలిసింది. ఎప్పటి నుంచో ఎన్నో తరాల నుంచి ఎనగడ పెద్దలంగా చేసుకుంటూ వస్తూ బాగా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ నడి మధ్య ఒక 7 సంవత్సరాలు వారికి అంతరాయం కలిగింది. అప్పటి నుంచి చేయలేకపోయాము. అనుకూలించి ఇప్పుడు ఈ సంవత్సరం చేసి బాగా చేసాం. అంటే ఎప్పుడు చూడలేనంత జనం వచ్చారు. బాగా భక్తులు కూడా అందరికీ, మా కమిటీ వాళ్ళందరికీ, మా గ్రామానికి అందరి పెద్దలందరికీ సహకరించి బాగా ఉత్సవాలు బాగా జరుపుకున్నాము. సహకరించడం వల్ల ఈ డబ్బు కూడా విపరీతమైన ఖర్చు అవుతుంది. కానీ మేము చేయలేము అనే ఆలోచనతోటే భయపడ్డాము. కానీ అందరూ సహకరించి డబ్బులు అందరూ సరిపోడా డబ్బులు కూడా చేకూరినవి ఇచ్చారు, సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం చేస్తున్నాను. అందరూ సహకరించాలి. రాబోయే రోజుల్లో కూడా ఏదన్నా కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ సహకరిస్తారని మేము అనుకూలంగా ఉన్నాం. మేమంతా అనుకూలంగా ఉంటాం. మీ గ్రామ పెద్దలు, ప్రజలు వాళ్ళందరికీ అనుకూలంగానే నడుస్తామని మేము మాటిస్తున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ. జీతగాళ్ల సేవ గురించి చెప్పండి అండి. గత కొలుపులు జరిగిన దగ్గర నుంచి కూడా గ్రామ సేవ ఒకటి, పాలేరు సేవ అనేది ఉండయి. ఎవరు కొలుపులు ముక్కుకుంటే వాళ్ళకి ఇస్తా వచ్చాము కమిటీ తరఫున. ఈసారి పాలేరు సేవ పెంచాల సీను అతను చేశాడు. బాగా అద్భుతంగా పనిచేశాడు. బాగా సక్సెస్ అయింది ఆ సేవ కూడా. కాబట్టి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ కొలుపుల కార్యక్రమం నన్ను ఎన్నుకున్నారు పెద్దగా. మా అందరి కాలు పక్కల కనుక్కొని, మేము ఆడవాళ్ళని మగవాళ్ళని కనుక్కొని ఈ కార్యక్రమం అందరూ చేయమన్నారు. మేము దాంట్లో దిగి చేస్తున్నాం. బాగా చేస్తున్నాం. ఇప్పటికి ముందు కూడా మేము నలుగురు కనుక్కొని మేము ప్రయత్నం తీసుకునే చేస్తాం మళ్ళీ. ఓకే, సరే. చిట్టాపత్తిన కొప్పోలు సేవ తరపున మీరు ప్రభని తావుకు చేర్చారు కదా, ఆ జరిగిన దాని గురించి మీ అభిప్రాయం, ముందు చేయబోయే దాని గురించి ఆలోచన ఎట్లా చెప్పండి కాస్త. మాకు ఈ సాంప్రదాయం అనేది మా గ్రామ దేవత కాబట్టి మనకి వెనకటి నుంచి వస్తున్న ఆచారం, మా పెద్దల నుంచి.
దీన్ని మేము ఇలాగే మా పిల్లల తరాలు ఇలాగే కొనసాగాలని, ఇంతకింత 4 రెట్లు అధికంగా మేము చేయాలని, మా గ్రామ దేవతని మేము మాకు ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలని మాకు సకాలంలో నెరవేరుస్తుంది కాబట్టి మేము దాన్ని ముందుకు ఇదే విధంగా సాగాలని, ఇంకా బాగా చేయాలని, మాకు దానికి తోడు మాకు బయట ఉన్న మా ఈ కుర్రోళ్ళు ఉద్యోగస్తులు గాని, ప్రతి ఒక్కరు ఎన్ఆర్ఐలు గాని, లేదా ఇంకోరు గాని, ప్రతి ఒక్కరు గ్రామ దేవతని బాగా చూసుకోవాలని వాళ్ళు ఆకాంక్షగా ఉన్నారు. అందరూ బాగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళు కూడా అందరూ సహకరించారు కాబట్టి ఇది ఇంత దిగ్విజయంగా కొనసాగిందని మేము అనుకుంటున్నాం. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మా పెద్దల సహకారం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, గ్రామ పెద్దల సహకారం కూడా మీకు కావాలని కోరుకుంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు అమ్మవారికి పుల్లెల వారి తరపున పుల్లెల వారి సేవ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ముందు మీరు చేయాలనుకున్న ప్లాన్స్ ఏంటి ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. మన చంద్రలూరు గ్రామంలో మహాలక్ష్మ కొలుపులు జరిగాయి కాబట్టి ఆ అమ్మ దయ వల్ల మనం అందరం కూడా ఎంతో దిగ్విజయంగా జరుపుకున్నాము. ఇంకా ముందు కూడా ఎప్పుడు చేసినా కూడా అందరం ఊరంతా కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాలని ఎంతో దిగ్విజయంగా మన ఎన్ఆర్ఐలు గాని, అమెరికా గాని, హైదరాబాద్ గాని, బెంగళూరు గాని, మద్రాసులో గాని, ఎక్కడుండా కూడా కర్నూలులో గాని ఎక్కడుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. గణాచారి గారు, ఇప్పుడు మన సేవ చేసిన పెద్దలందరితోటి ఇంటి పేరు కలిగిన వాళ్ళందరితోటి మేము అయితే ఇంటర్వ్యూ తీసుకున్నామండి. వాళ్ళందరూ బాగా స్పందించారు. వాళ్ళ అభిప్రాయాలు అయితే బాగున్నాయి. ముందు చేసే విధానం కూడా బాగా ప్రతి సంవత్సరం మేమైతే ప్రయత్నం చేస్తామని గట్టిగా చెప్పారు. కుదరని పక్షంలో 3వ సంవత్సరం అయినా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ పర్సనల్గా మీరేం చెప్తారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఇది గ్రామోత్సవం, గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. అమ్మవారు కూడా చాలా 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 సంతృష్టురాలయ్యి చాలా ఆనందపడింది. ఇది గ్రామం వల్లరూ కూడా సుఖంగా ఉండేటువంటి సమయం, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా, అందరికీ కూడా మా తరఫు నుంచి, అమ్మ తరఫు నుంచి ఆనందంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఉత్సుకత చూయించినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా, పిల్లలకి, పెద్దలకి పేరున గ్రామంలో ఉన్న అందరూ సహకరించారు ఈ కార్యక్రమానికి. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని, భోగభాగ్యాలతో చంద్రలూరు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు అడిగారు, అయ్యా ప్రతి సంవత్సరం చేయడానికి మీరు సిద్ధమేనా అని. రైతులెల్లరూ అందరూ, కాపులందరూ కూడా సమ్మతిగా ఉండి అయ్యా జరిపిద్దామంటే అమ్మ శక్తితో మేము కూడా ముందుకు అడుగేయడానికి రెడీగా ఉన్నాము. చక్కగా ఇలాంటి ధర్మ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసుకుంటూ అందరితో పాటు మా కుటుంబం కూడా ముందుకు వెళ్ళాలని, గ్రామం అందరూ మమ్మల్ని కూడా, గ్రామంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆనందంగా ఆ యొక్క అనుభూతిని పొంది ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రకంగా చేయాలని అడిగితే ఆనందంగా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలండి, బాగా తెలియజేసినందుకు. గ్రామ పెద్దలు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నానండి యూట్యూబ్ తరపున. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొలుపులు బాగా జరిగినాయి అని మేము అందరూ అనుకుంటున్నారు. మీ అభిప్రాయం చెప్పి దాని తర్వాత మీకు ముందు చేయాలనుకున్న దాని గురించి కూడా ఒక మాట చెప్తారని చెప్పండి. గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. చంద్రలూరు నరసింహ సుందరంగా కొలుపుల వల్ల బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళా జరగాలని కోరుకుంటున్నాం. మీరు? అందరికీ నమస్కారం. మన గ్రామదేవ చంద్రలూరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కొలుపులు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే జరగాలి అని చాలా జరిగితే కానీ రైతులకు కానీ, గ్రామ ప్రజలకు కానీ ఒక సంతోషాలతో ఉంటారని, మళ్ళీ ఇదే విధంగా త్వరగా అంటే ఎక్కువ రోజులు సమయం తీసుకోకుండా మాకు 2 సంవత్సరాలకు ఒకసారి అది జరిగితే మంచిదని బాగుంది. దీనికి సహకరించిన పెద్దలకి, గ్రామ ప్రజలకి, పెద్దలకి, మన అమ్మవారిపేట దీనికి సంబంధించిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ విధంగా జరిపి గ్రామ ప్రజల శ్రేయస్ కొరకు, గ్రామ రైతుల వారి అభివృద్ధి తోడ్పడాలని. థ్యాంక్ యూ.
మొరకొండ వారి సేవ తరపున మీరు సేవ చేశారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం, ముందు చేయబోయే దాని గురించి మీ ప్లానింగ్ చెప్పండి. గ్రామ సభలో పెద్దలందరూ బాగా సహకరించి బాగా చేశారు. ఆ సేవ మాకు ఇచ్చినందుకు బెల్లంకొండ రాంబాబు గారు సేవ చేశారు. 12వ తారీఖు మా సభ్యులందరూ సహకరించి బాగా చేసి మా కమిటీ వారు కానీ, మా గ్రామ ప్రజలు కానీ, యూత్ కానీ బాగా సహకరించి బాగా చేశారు. బాగా జయప్రదం చేసి బాగా చేశారు. తర్వాత కూడా బాగా చేసే పెద్దలందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి అండి, గ్రామ పెద్దగా కమిటీ సభ్యుడిగా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కొలుపుల గురించి? కొలుపులు బ్రహ్మాండంగా జరిగినాయి. ఎవరికి జరిగిన దానికన్నా కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇంకా మొదలు కూడా ఎట్నే చేయాలి, చేస్తాము. అది అన్ని సేవలు కానీ అమ్మవారి కానీ అన్ని బ్రహ్మాండంగా జరిగినాయి. ఓకేనండి, శుభం అండి, మంచిదండి. కసుగుర్తి వారు, గొట్టిపాటి వారు అయితే వీడియోలో కనిపించలేదండి. నాకైతే ఒక మాటగా చెప్పమనేది చెప్పారు. వాళ్ళు ప్రతి సంవత్సరం చేయడానికి ఖచ్చితంగా మేము సిద్ధంగానే ఉన్నాం, మేము ఖచ్చితంగా చేస్తామని అయితే ఖచ్చితంగా చెప్పారండి.